హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రాజకీయాల్లో జంపింగ్ జపాంగ్ సర్వసాధారణమే. ఒక పార్టీలో గెలిచిన వారు ఇంకో పార్టీకి వెళ్తుంటారు, అక్కడ నుంచి జంప్ అవుతుంటారు. కానీ రాబోయే రోజుల్లో మాత్రం అలా ఉండదు. ఎందుకంటే సుప్రీంకోర్టు కొత్త ఆర్డర్స్ రాబోతున్నాయి. అది కానీ వర్కౌట్ అయితే రాబోయే రోజుల్లో ఇలా జంపింగ్ జపాంగులకి చాలా పెద్ద గడ్డు సమస్య రాబోతుంది. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే తెలంగాణ కొత్తగా సీఎం ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరిపైన అనర్హత వేటు పడే అవకాశం ఉంది. సో అది పడితే ఎలా ఉంటుంది, రాబోయే రోజుల్లో చట్టం ఏం చెప్తుంది, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సుప్రీంకోర్టు ఈ అనర్హత పిటిషన్ సంబంధించి కొంచెం త్వరగా ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్లస్ ఒక పార్టీ మారిన వాళ్ళపై చర్యలు ఇంకెంతకాలం లేట్ చేస్తారని కూడా మనం సీరియస్గా కామెంట్ చేసింది. సో ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వచ్చేసారు. సో దీన్ని ఎలా చూడాలి సార్ మనం? యాక్చువల్లీ ఇప్పుడు తెలంగాణలో ఒక 3 హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి. ఏంటి సార్? ఒకటి ఏంటంటే కులగణన, ఓకే, రెండోదేమో బీసీల పర్సంటేజ్ మీద గొడవ, రిజర్వేషన్లు వర్గీకరణ, అనవసరంగా రిజర్వేషన్ తుట్టి కలిపాడని చెప్పి అందరు తిడుతున్నారు రేవంత్ రెడ్డిని. రెండు. మూడోది వచ్చేసరికి ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం. ఇది మొదటి 2 అయితే పైకి చాలా బ్లోఅప్ అయిపోయినాయి. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు, ఎదురుదాడులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు నడుస్తున్నాయి. ఇది ప్రతిపక్షాలు అండ్ వర్సెస్ గవర్నమెంట్ మధ్య. కానీ ఇది మాత్రం గుంభనంగా ఒక అగ్నిపర్వతం లోపల లావా ఎట్లా ఉంటుందో అట్లా పైకి మాత్రం సైలెంట్గా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం అది చాలా ప్రకంపనలు సృష్టిస్తున్నది. ముఖ్యంగా ఈ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో, బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అనధికారికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వీళ్ళలో కూడా చాలా లోపల పెద్ద గుబులు రేగుతున్నది. దీనికి కారణం ఏంటి అంటే యాక్చువల్లీ ఇది దాదాపు 1.5 year అయింది. 1.5 year నుంచి నడుస్తున్నది దీని గొడవ. లాస్ట్ ఇయర్ ఎప్పుడో వాళ్ళు జాయిన్ అయినారు. తర్వాత సెప్టెంబర్ నుంచి ఇది కోర్టుకి ఎక్కింది. ఇక సెప్టెంబర్ నుంచి హైకోర్టులో సింగిల్ జడ్జి బెంచ్ దగ్గర రావటము, దాన్నేమో ఆయన ఇచ్చిన తీర్పుని బీఆర్ఎస్ వాళ్ళు, పార్టీ వాళ్ళు అట్లా కాదు, హైకోర్టు డివిజన్ బెంచ్కి డివిజన్ బెంచ్ మళ్ళీ దాని మీద ఒక రిమార్క్ చేయటము, వీళ్ళేమో దాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్ళటము. అంటే హైకోర్టు డివిజన్ బెంచ్ ఏం చేసిందంటే రీజనబుల్ టైంలో దీన్ని తేల్చమని స్పీకర్ని అడిగింది. సో ఆ రీజనబుల్ టైం అంటే ఎంత, అసలు రీజనబుల్ వ్యవహారం ఏంటని చెప్పి వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. రీజనబుల్ టైం అంటే మళ్ళీ వచ్చే ఎలక్షన్ ముందు వరకు అంతే. గతంలో అదే జరిగింది కదా, చాలా చోట్ల అదే జరుగుతున్నది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా మంది బీఆర్ఎస్కి వచ్చేసారు. ఆ వచ్చినప్పుడు వాళ్ళకి రీజనబుల్ టైం ఎలక్షన్ ముందు వరకు వచ్చింది. ఎలక్షన్ వచ్చేస్తాయి, ఇక అది అయిపోతుంది, ఆ ఇష్యూ అయిపోతుంది. అట్లాగే మహారాష్ట్రలో కూడా జరిగిన సందర్భాలు. అవును. సో ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇది నడుస్తున్నది. యాక్చువల్లీ నిన్న సోమవారం కూడా దాని మీద విచారణ జరిగింది. మళ్ళీ అప్పుడు సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది, సీరియస్ వ్యాఖ్యలు చేసింది. అవి ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారాన్ని రీజనబుల్ టైం అంటే ఎంత, ఇప్పుడు మీరు అన్నట్టే రేపు మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకానా రీజనబుల్ టైము అని చెప్పి క్వశ్చన్ చేసి అసలు ఈ గొడవేంది, కదేంది, 8 నెలలేంటి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అండ్ ఎలక్షన్ కమిషన్ కూడా లాగింది. మీరు చెప్పండి మీ వ్యవహారం ఏందో అని, దీనికి అదేందో చెప్పమని. అసలు ఇది కరెక్టేనా, పద్ధతేనా, 8 నెలలు దీన్ని ఇచ్చేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసి రాజకీయంగా ఆటలు ఆడుకోవడం ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చేసి రేపు 18వ తారీఖుకి. సో ఇదంతా నిన్నటి విచారణ, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చూసిన తర్వాత ఏంటంటే రేపు 18వ తారీఖు ఐసా పైసా తెలుస్తుంది సుప్రీంకోర్టు అని టెన్షన్ మొదలైంది. కానీ తెలుస్తుందా లేదా అని కూడా చెప్పలేం. ఇప్పుడు హైకోర్టులో అయినా సుప్రీంకోర్టులో అయినా విచారణ సందర్భాల్లో అప్పటికున్న పరిస్థితిని బట్టి జడ్జీలు కొన్ని కామెంట్స్, వాళ్ళ అబ్జర్వేషన్స్, వాళ్ళ అభిప్రాయాలు జనరల్గా అట్లా వదులుతుంటారు, కామెంట్స్ చేస్తుంటారు. అవి దే ఆర్ నాట్ ఫైనల్ జడ్జిమెంట్స్. మనం వార్తల్లో కూడా, పేపర్లలో కూడా సుప్రీంకోర్టు జడ్జి ఇట్లా వ్యాఖ్యానించారు, సిజే ఇట్లా, అవే యాజ్ ఇఫ్ ఒక తీర్పులాగా మనకు అనిపిస్తాయి. చట్టం వేరు, తీర్పు వేరు, చట్టం వేరు, కామెంట్ వేరు, వ్యాఖ్యలు వేరు. అంటే జడ్జి గారు చేసిన కామెంట్స్ని బట్టి మనం ఏమనుకుంటామంటే ఓకే సుప్రీంకోర్టు అభిమతం ఇలా ఉంది కాబట్టి ఇటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది, ఇందుకు సానుకూలంగా వచ్చే అవకాశం ఉంది అని మనం ఫీల్ అవుతాం. కానీ ఆ తీర్పు రావడానికి ఈ వ్యాఖ్యలకి మధ్యలో చాలా కాలం నడవచ్చు, మళ్ళీ చాలా విచారణ వాయిదాలు జరగచ్చు. ఇది ఒక దశలో చేసిన కామెంట్స్. ఇవి ఎప్పటికప్పుడు అటువంటి కామెంట్స్ వస్తూ ఉండొచ్చు. కానీ నిన్న చేసిన కామెంట్స్ని బట్టి ఏంటంటే బీఆర్ఎస్ కూడా చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది. అందుకనే కేటీఆర్ గారు కూడా ఉప ఎన్నికలు వస్తాయి, 10 అసెంబ్లీ సీట్లకి ఉప ఎన్నికలు వస్తాయి, రేవంత్ రెడ్డి రెడీగా ఉండు,
నీకు సవాల్ విసురుతున్నా, వాటిల్లో కనుక నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా, మరి నువ్వేం చేస్తావు ఓడిపోతే అని ఆయన అంటే ఏంటంటే ఆ కామెంట్స్ని, ఇదంతా పొలిటికల్ స్ట్రాటజీ. ఆ కామెంట్స్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్, సుప్రీంకోర్టు అంటే దేశ అత్యున్నత న్యాయస్థానం కదా, జ్యుడిషియరీ వ్యవస్థలో దట్ ఈస్ ద టాప్. దాని కామెంట్స్ని బేస్ చేసుకొని పొలిటికల్ హీట్ పెంచడం. ఈ 10 మంది అనర్హత ఎమ్మెల్యేలు ఉన్నారే, వీళ్ళలో కూడా ఒక రకమైన అభద్రతా భావాన్ని క్రియేట్ చేయటం. ఈ మధ్యలో వీళ్ళు మళ్ళీ ఈ 10 మంది ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడి, ఆత్మరక్షణలో పడి, ఇదంతా ఎందుకురా బాబు, ఇప్పుడు సంవత్సరం అయింది, మళ్ళీ ఎలక్షన్ ఎక్కడ ఫేస్ చేస్తాం, మళ్ళీ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టినా గెలుస్తామో తెస్తామో తెలియదు, ఎందుకు వచ్చిన గొడవ, మళ్ళీ వాడితోనే లాలూచి పడిపోయి ఏదో కాళ్ళవేళ్ళబడి వెనక్కి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తున్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అవును, మన పేర్లు కూడా అనవసరం వచ్చినాయి, పేర్లు వచ్చినాయి. బీఆర్ఎస్ అధిష్టానంతో రాజీ చర్చలు మధ్యవర్తుల ద్వారా రాజీ చర్చలు నడుస్తున్న సందర్భాలు ఉన్నాయి. అయితే కేసీఆర్ గారు ఏం చెప్తే అది అన్నట్టు వీళ్ళు బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నది. అయితే 10 మందిలో ఒక ముగ్గురు అయితే ఖచ్చితంగా వాళ్ళైతే ఏదైతే అది అవుతుంది, మళ్ళీ వెనకపోయే క్వశ్చన్ లేదు. ఓకే, లెటర్స్ ఫేస్ ఎలక్షన్స్, అనర్హత వేటు పడితే ఎలక్షన్లు వస్తే ఫేస్ చేస్తాం, ఓడితే వాడతాం, గెలిస్తే గెలుస్తాం, లెట్ టైం డిసైడ్స్ అని చెప్పి ఉన్నారు. మిగతా వాళ్ళది ఏంటంటే కొంచెం అటు కాసేపు ఇటు మధ్యవర్తిత్వంతో రాజకీయ చర్చలు నడిపిస్తున్నారు. అంటే పొలిటికల్ పార్టీగా బీఆర్ఎస్ అండ్ కేటీఆర్ ఆ రాజకీయ ఎత్తుగడలో వాళ్ళు ఇటువంటి వాతావరణంలో సక్సెస్ అవుతున్నారు. ఇక రూలింగ్ పార్టీ సైడ్ ఏముంది, రూలింగ్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, ఓకే అది యాజ్ పర్ ప్రొసీజర్ జరిగింది, స్పీకర్ డిసైడ్స్ అని చెప్పి వాళ్ళు అఫిషియల్ ఒక గవర్నమెంట్ పరంగా వాళ్ళకి పరిమితులు ఉంటాయి కాబట్టి అంతవరకు రియాక్ట్ అవుతున్నారు. మరి అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలు అప్పుడేమో ఉత్సాహంగా వచ్చేసి ఇప్పుడేమో ఎందుకు వెనకాడుతున్నారు అనేది ఒక ప్రశ్న. అప్పుడు ఏమైందంటే ఈ రూలింగ్ పార్టీ వాళ్ళు రోజుకు ఒక స్టేట్మెంట్ ఇస్తుండేవాళ్ళు. ఇదిగో బీఆర్ఎస్ నుంచి 15 మంది రెడీగా ఉన్నారు, క్యూ కొడుతున్నారు, ఇదిగో సాయంత్రం వస్తామంటున్నారు, రేపు వస్తామంటున్నారు. అసలు బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ మొత్తం విలీనం అవుతానంటుంది కాంగ్రెస్లో అని ఆశలు పెడుతుంటే వీళ్ళు వచ్చారు. వచ్చిన వాళ్ళు కూడా ఓకే ఇంకొక 5 వస్తారు కదా, ఇంకొక 10 మంది వస్తారు కదా, వస్తే లెజిస్లేచర్ పార్టీయే ఉండదు కదా, మనం సేఫ్ కదా. ఇప్పుడు మహారాష్ట్ర జరిగినట్టుగా ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం లెజిస్లేచర్ పార్టీ మొత్తం విలీనం అయిపోతే నో ప్రాబ్లం, వాళ్ళ పార్టీ మారిపోద్ది కదా, వాళ్ళు వేరే పార్టీ పెట్టుకోవాలి మళ్ళీ. సో ఇప్పుడు అప్పట్లో గవర్నమెంట్ తరఫున కాంగ్రెస్ వాళ్ళు ఆ వేసిన స్ట్రాటజీ అప్పుడు సక్సెస్ అయింది. 10 మంది వచ్చారు, ఇంకా వస్తారు అనుకుంటుంటే రేవంత్ రెడ్డి గారికి కొన్ని విధానపరమైన నిర్ణయాలు, ముఖ్యంగా హైడ్రా లాంటివి ఇటువంటివి కొన్ని వచ్చేసరికి, తెర మీదకి వచ్చేసరికి ప్రజల్లో కొంచెం అది వివాదాస్పదమైన చర్చల్లోకి నడవటం. ఇప్పుడు ఈ హైడ్రా అంటే మీకు గుర్తొచ్చింది, హైడ్రా వచ్చిన తర్వాత దానం నాగేంద్ర రివర్స్ అయ్యాడు కంప్లీట్గా. ఇప్పుడు ఇంతకుముందు దానం నాగేంద్ర ఎలా ఉండేవాడు, కాంగ్రెస్ పార్టీ మీద ఏగవాలితే ఊరుకునేవాడు కాదు. రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటే 24 గంటలు రేవంత్ రెడ్డి వెనకే కనిపించేవాడు. ఇప్పుడు కనపట్లేదు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఖైరతాబాద్లో ఎవరైనా అడుగు పెడితే చంపేస్తా అంటున్నాడు. అది హైడ్రా అగెనిస్ట్గా మాట్లాడు, ఏముందో చూద్దాం ఎవరు అవుతారో ముఖ్యమంత్రులు అంటున్నాడు, మళ్ళీ కామెంట్ చేస్తున్నాడు. సో ఇటువంటి కొన్ని అవి వివాదాస్పదమా కాదా అనేది పక్కన పెడితే ప్రజల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవటం, ఒపీనియన్స్ డిఫర్ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఏంటి, ప్రభుత్వం కొంచెం క్రెడిబిలిటీ క్వశ్చన్ మార్క్ అవుతున్న వాతావరణం కనిపిస్తుంది. అప్పుడు వీళ్ళల్లో భయం పట్టుకుంది. మనం అనవసరంగా తొందరపడి వచ్చామా, ఇటు చూస్తేనే ఎట్లా ఉంది పరిస్థితి, అటు సుప్రీంకోర్టు వ్యవహారం ఎట్లా ఉంది, మనం రెంటికి చెడ్డ రేవడైపోతామా అనే పరిస్థితి ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏమో వీళ్ళని సంరక్షించుకోవాలి, సేఫ్ సైడ్ ఉంచుకోవాలి, వీలైతే ఇంకొంతమందిని లాక్కోవాలి. రేపు 18వ తారీఖు లోపు వీలైతే ఇంకొంతమందిని లాక్కోవాలి, కనీసం వీళ్ళు పోకుండా చూసుకోవాలి. ఇటు వీళ్ళేంటి, ఈ 18వ తారీఖు లోపు వీళ్ళందరూ మూకుమ్మడిగా గుంపగత్తుగా వస్తే చేర్చుకోవటమా లేదా, లేకపోతే రాజకీయంగా ఒక సంచలనాత్మకంగా ఎదురుదాడి చేయాలనుకుంటే వీళ్ళ అనర్హులు అయిపోతే ఎలక్షన్లు ఫేస్ చేస్తే ఇక్కడ బీఆర్ఎస్ ప్లస్ పాయింట్ ఉంది. ఒకవేళ ఆ 10 మంది కానీ సగం మంది ఓడిపోయినా కానీ ప్రభుత్వం వ్యతిరేకత ఉందని చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 10 మంది కొత్త క్యాండిడేట్స్కి ఇచ్చి గెలిపిస్తే వాళ్ళు ప్రచారంలో కూడా వాళ్ళకి మోరల్ పాయింట్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రచారం చేయడానికి. ఇదేమో ఆత్మరక్షణలో పడుతుంది, డిఫెన్స్లో పడ్డారు, వీళ్ళేమో ఎదురుదాడి చేయొచ్చు. 10కి 10 మంది గెలిచారనుకోండి,
అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నైతికత క్వశ్చన్ మార్క్ అవుతుంది. వీళ్ళు ఎదురుదాడి చేయడానికి ఇంకా చాలా ఎక్కువ స్పేస్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఇంకొక చిన్న అవకాశం కూడా ఉంది సార్ ఇక్కడ. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన సీట్లు 64, ఇది ఎంఐఎం కాకుండా ఓన్గా వచ్చిన సీట్లు. ఒకవేళ ఆ 10 మంది ఇందులోకి వెళ్ళిపోయి వీళ్ళ నుంచి ఇంకో 10 మంది వెనక్కి వెళ్ళి ఎంఐఎం వెనక్కి వెళ్తే పరిస్థితి మొత్తం తేడా వస్తుంది. రావచ్చు కూడా, అటువంటి పరిస్థితి కూడా రావచ్చు. అయితే ఈ మధ్యలో మరి బీజేపీ ఒకటి ఉంది. కాంగ్రెస్ వదులుకుంటే బీఆర్ఎస్ తన్నుకుపోతుంటే మనం చూస్తూ ఊరుకోవాలా, మనకు మార్గం ఏమిటి అనేది బీఆర్ఎస్ డైలమా కూడా. సో అంటే ఈ టర్మ్కి అయితే మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ఈ 10 మంది ఎమ్మెల్యేల ఇది వ్యవహారం నడుస్తూ ఉంటుంది. ఈ రేపు సుప్రీంకోర్టు తీర్పుతో అనర్హత పడితే వీళ్ళిద్దరూ పోటీ చేసుకుంటారు. మధ్యలో బీజేపీ కూడా ఎన్నికల రంగంలోకి దిగాల్సి ఉంటుంది. కానీ మరి బీఆర్ఎస్కి ఉన్న ఆ ఎథికల్ పాయింట్ అనేది ఈ బీజేపీకి ఎంతవరకు లభిస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అవును, వాళ్ళిద్దరి మధ్యన ఫైటింగ్ ఉంటుంది. ప్రజలు కూడా వీలైనంత వరకు వీళ్ళిద్దరి మధ్యన జడ్జిమెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో ఈ ఇష్యూ వరకు అయితే బీజేపీ జస్ట్ సైలెంట్ స్పెక్టేటర్గా మాత్రమే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 18కి తీర్పును వాయిదా వేసింది. 18 తరఫున మాత్రం ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్గా తీర్పు వస్తే మాత్రం అర్హత వేయబడుతుంది. మళ్ళీ 10 మంది ఖచ్చితంగా పోటీ చేసి గెలవాల్సి ఉంటుంది. మరి రాబోయే రోజులు ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.